నమస్తే, వెల్కమ్ టు తెలుగు పోటీ. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు. ఇందిరా శోభన్ గారు మల్లన్న తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేస్తున్నారు. ఇవాళ ఆయన సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను అంటే 45 స్థానాల్లో నేను క్యాంపెయిన్ చేశాను, 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నా యొక్క కష్టం మీదనే ఇవాళ సీఎం కుర్చీ మీద కూర్చున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు నిజమే అంటారా? స్వార్థపూర్తి రాజకీయాలకి పూర్తి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే అది తీన్మార్ మల్లన్న చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒక బీసీ ఎదగాలని ఎవరైనా నేను ఇంకో బీసీ బిడ్డగా కోరుకుంటా. కానీ స్వార్థ రాజకీయాలు అన్నది బీసీ ఎజెండాకి రుద్ది ఇవాళ దాన్ని మొత్తానికి పార్టీకి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తే అది సరి అయినది కాదు. ప్రజలకి ఎవ్రీథింగ్ అంతా తెలుసు. సో వెనకటికట గొర్రె ఏం చేసిందట, బండి కింద కూర్చొని ఈ బండి బరువంతా నేనే మోసిందని చెప్పిందట. అట్లున్నది బండి ఇవాళ తీన్మార్ మల్లన్న ముచ్చట. ఎందుకంటే 40 ఎమ్మెల్యేలు గెలిపించే సత్తా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయన ముఖ్యమంత్రి అవుతుండే కదా పార్టీ పెట్టుకుని ఉంటే. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినారు? అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ రేపు ఇంకొక వారం రోజుల్లో ఎలక్షన్ అవుతుంది అన్న మూమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందని ఆయన క్యూ న్యూస్లో కూర్చొని తిట్టినటువంటి వ్యక్తి మల్లన్న. ఆయన అవసరం కోసం పార్టీలో చేరినారు, సంతోషం. అయినా పార్టీని ఎక్కడ విస్మరించలేదు కదా. పార్టీ నీకు టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీని గెలిపించుకుంది, కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నీకు ఒక బీసీ బిడ్డగా నీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని పార్టీలో ఉన్న బీసీ వాక్యం ఉందని నువ్వు అనుకున్నట్లయితే దాన్ని నువ్వు అందిపుచ్చుకొని ఎదగాలి. కానీ ఏమంటారు, తన చెట్టును తానే నరుక్కునే విధంగా ఇవాళ నీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి నువ్వే పులి స్టాప్ పెట్టుకున్న వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్ముకొని. వెనక ఇంకో సామెత ఉంటుంది, మంది మాటలు నమ్మి మన్నం పోతే మళ్ళీ వచ్చేవరకు ఇల్లాగమైందట. ఇవాళ ఆయన బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ మాటలు పట్టుకొని వాళ్ళ యొక్క లైన్లో నడుస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ మల్లన్న. ఇవాళ దానికి ముఖ్యమంత్రిని నేనే చేసినానంటే నవ్వుకుంటారు. రేవంత్ రెడ్డి ఆయనకి ఎమ్మెల్సీగా బీఫామ్ ఇచ్చినాడా, లేకపోతే ఆయన ఈయనకి బీఫామ్ ఇచ్చినాడా? అంతే కదా. నువ్వు ముఖ్యమంత్రి చేసావని అంటే నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి నీ ఓటు ముఖ్యమంత్రి గారికి వేసి ఉంటే నువ్వు చేసినావని అనుకోవచ్చు. సో ఈ సొసైటీలో తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పనిచేసినటువంటి మాలాంటి వందరము నిస్వార్థంగా పనిచేస్తున్నాము. పార్టీలకు అతీతంగా కేసీఆర్ని బొందబెట్టాలని ఎజెండాలో పనిచేస్తున్నాము. నీతిగా నిజాయితీగా దేనికి అమ్ముడు పోకుండా ఎలాంటి వాడికి లాలుచి పడకుండా మేము పనిచేసినాం. ఇప్పటికీ మేము ఇంకా పదవులు పొందలేదు. కానీ నీవు పదవులు పొందినవు, వచ్చింది అవకాశాన్ని. మిగతా జాతికి నువ్వు అందించే విధంగా ఉండాలి. కానీ బీసీ ఎజెండాను ముందు పెట్టుకొని బీసీల గురించి మాట్లాడినట్టుగా కాబట్టేనంటే ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీని నువ్వు చాలా దారుణంగా మాట్లాడవు. అయినా పార్టీ నేనేమనలే. ఎప్పుడైతే జరిగినటువంటి జనగణనని కులగణన విషయంలో దానిని నువ్వు ఆ పత్రాలు తగలబెట్టినావో అది పార్టీకి విరుద్ధంగా చేసినటువంటి పని. ఒక ఎమ్మెల్యేగా ఒక ఏమంటారు లెజిస్లేటివ్ మెంబర్గా ఉండి నీవు వినిపించాల్సిన దగ్గర మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకుండా బహిరంగంగా బయటకు వచ్చి ఒక గల్లీ లీడర్ లెక్క నువ్వు మాట్లాడినప్పుడే నీ రాజకీయ పరిపక్వత ఏదని అర్థమవుతున్నది. కాబట్టి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నీకు చేతనైతే 20 రోజులు సమయం ఇచ్చింది. నీ యొక్క క్రమశిక్షణ కమిటీకి నీకు ఏదైనా ఉంటే చెప్పుకోమని అడిగినారు. మరి అట్లీస్ట్ నువ్వు ఆ సందర్భంలో వచ్చి చెప్పుకొని నువ్వు కన్విన్స్ చేసి ఉండాలి. నువ్వు తప్పు చేసావు కాబట్టి పార్టీ దానికి చేస్తుంది. ఎవరైనా కూడా ఎంత పెద్దటి వాడైనా రీసెంట్గా హర్యానాలో చూస్తారు, 5 మంది పైన వేటు వేసింది పార్టీ క్రమశిక్షణని ఎవరు కనుక వీడినట్లయితే తప్పకుండా శిక్షకు అర్హులని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారిని మెచ్చుకుంటావు, మరొక వైపు పార్టీని తిడతావు. ఇదేం లైను? ఇది ఎక్కడి భాష? ఇదే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చరా? కాదు కదా. ఒక నాయకుడికి ఒక రాజనీతి ధర్మం కూడా అది కాదు. కాబట్టి మల్లన్న ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మపరిశీలనం, బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీసీల మూమెంట్ని కానీ జరిగే కులగణన జనగణన కానీ కించపరిచే విధంగా మాట్లాడి బీసీల అభివృద్ధికి అడ్డుపడొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తుంది.